గండవరపు ప్రభాకర్ రావు గారు అందించినటువంటి పోస్టు పోతన భాగవతంలోని మధుర ఘట్టాలు 144లో మనం ఇప్పటి వరకు 2 వీడియోలు విన్నాము. ఇది 3వ వీడియో. ఇందులో మరికొన్ని పద్యాలను విందాము. గత వీడియోలో చివరిగా మనము విన్న మాట ఏమిటి అంటే, సముద్రుడు రాముడిని అడిగాడు, చక్కగా వారధి కట్టి నీ పని పూర్తి చేయి రామచంద్ర అని నమస్కరించాడు. శ్రీరాముడు సరేనని సముద్రుడిని పంపించి వేస్తాడు. ఇప్పుడు మిగిలినది కథాక్రమం విందాం. ఘనశైలంబులు తరుగులు ఘనజవమున పెరికి తెచ్చి కపికులనాథుల్ ఘనజల రాశిన్ కట్టిరి. ఘనవాహ ప్రముఖ దివిజగణము నుతింపన్ ఘనవాహ ప్రముఖ దివిజగణము నుతింపన్. శీఘ్రమే పెద్ద కొండరాళ్ళు వృక్షాలు పెకిలించి తీసుకువచ్చి వానరజాతి నాయకులు సముద్రము మీద వారధి నిర్మించారు. ఆ అద్భుతాన్ని చూసి ఇంద్రాది దేవతలు అందరూ స్తుతించారు. ఈ విధంగా సముద్రం దాటి శ్రీరాముడు తన అండ కోరిన శత్రువు రావణుని తమ్ముడు అయినటువంటి విభీషణుడికి అభయం ఇచ్చాడు. తన పరివారంలో కలుపుకున్నాడు. లంకానగరం వెళ్ళి ముట్టడించాడు. వానరు ఉత్సాహంతో కోటలెక్కి ఆనుపానులు చూసుకుంటున్నారు. ప్రాకారములు త్రవ్వి పరికలు పూడిచి కోట కొమ్మలు నేలకూల ద్రోచి పప్రంబులు అగలించి వాకిళ్ళు పెలకించి తలుపులు విరిచి యంత్రములు నిరిచి ఘనవిటంకంబులు ఖండించి పడవైచి గోపురంబులు నేలకూల తన్ని మకర తోరణములు మహికూల్చి కేతనంబులు చించి సోపానములు కదల్చి గృహములెల్ల వ్రచ్చి గృహరాజముల గ్రొచ్చి భర్మ కుంభచయము పారవైచి కరులు కొలను చొచ్చి కలచిన కైవడి కపులు లంక చొచ్చి కలచిరపుడు. మడుగులో ప్రవేశించిన ఏనుగులు మడుగును కలచివేసినట్లు వానరసేన లంక ప్రవేశించి కలచివేసింది. ప్రహరీ గోడలు తవ్వి అగట్టలు పూడ్చివేసి బురుజులు నేల కూలగొట్టి కోటలు పగులగొట్టి గుమ్మాలు పీకేసి తలుపులు విరగ్గొట్టి యంత్రాలు చెరిచి గోపురాలు కూలగొట్టి మకర తోరణాలు నేల కూల్చి జెండాలను చింపేసి మెట్లు కదిలించి ఇళ్ళు బద్దలు కొట్టి భవనాలు కూలగొట్టి బంగారు కలశాలు పారేసి లంకను అల్లకల్లోలం చేసింది వానరసేన. అప్పుడు రావణుడు పంపించగా నికుంభుడు ధూమ్రాక్షుడు విరూపాక్షుడు సురాంతకుడు నరాంతకుడు దుర్ముఖుడు ప్రహస్తుడు మహాకాయుడు మున్నగు రాక్షస వీరులు విల్లంబులు కొరడాలు గదలు ఖడ్గాలు శూలాలు గుదియలు గొడ్డళ్ళు అడ్డకత్తులు ఈటెలు రోకళ్ళు మున్నగు ఆయుధాలు పట్టి ఏనుగులు గుర్రాలు రథాలు ఎక్కివచ్చి యుద్ధం చేశారు. సుగ్రీవుడు ఆంజనేయుడు పనసుడు గజుడు గవయుడు గంధమాదనుడు నీలుడు అంగదుడు కుముదుడు జాంబవతుడు మున్నగు వీరులు ఆ రాక్షసులను ద్వంద్వ యుద్ధాలలో చెట్లు కొండలు పిడికిటి పోట్లతో కొట్టి సంహరించారు. ఆ సమయంలో పర్వత సమదేహుడు దేవతలకు సైతం అజేయుడు మాయోపాయుడు నయగుణ విధేయుడు అయిన అతికాయుడిని లక్ష్మణుడు ఉజ్వలమైన బాణాలతో సంహరించాడు. రామచంద్ర విభుడు రణమున ఖండించే మేటి కడిమి నీలమేఘవర్ణు బాహుశక్తి పూర్ణు పటు సింహనాద సంకుచిత దిగిభకర్ణు కుంభకర్ణు
కుంభకర్ణుడు నల్ల రంగు రాక్షసు, మహాపరాక్రమశాలి. అతను గట్టిగా బొబ్బ పెడితే దిగ్గజాల చెవులు దిమ్మెరపోతాయి. అంతటి కుంభకర్ణుడిని శ్రీరాముడు యుద్ధంలో సంహరించాడు. కృతమైన నవ్వుతో భయంకరంగా ఉండేవాడు. అవలీలగా ఇంద్రుడిని జయించేవాడిని, తన భుజబలంతో దేవతా సైనికుల మనసులు కలకపెట్టేవాడిని, ఇంద్రజిత్ అని పిలువబడే మేఘనాథుడిని రణరంగంలో లక్ష్మణుడు కష్టపడి కూలగొట్టాడు. అప్పుడు తన వైపు ముఖ్య వీరులంతా మరణించగా రావణుడు పుష్పక విమానం ఎక్కి యుద్ధానికి వెళ్ళి శ్రీరామునితో గొప్ప పౌరుషంతో యుద్ధం చేశాడు. ఆ సమయంలో సురపతి పంపున మాతలి గురుతరబగు దివ్య రథము కొని వచ్చినా ఆధరణీ వల్లభుడు ఎక్కెను కరకరుడు ఉదయాద్రినెక్కు కైవడి తోపన్. ఇంద్రుడు పంపగా ఇంద్రసారథి మాతలి బహుభవ్యమైన రథాన్ని తీసుకువచ్చాడు. శ్రీరాముడు ఆ రథం ఎక్కాడు. అలా రాముడు ఎక్కుతుంటే సూర్యుడు తూర్పు కొండ అధిరోహిస్తున్నట్లుగా అనిపించింది. ఈ విధంగా దివ్యరథం ఎక్కిన శ్రీరాముడు రావణునితో ఏదో చెబుతున్నాడు. ఏం చెబుతున్నాడో గండవరపు ప్రభాకర్ రావు గారు మనకి వచ్చే పోస్ట్లో చెప్తారు. అప్పుడు పవన్ కుమార్ మీకు చెప్తాడు. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం. సర్వే జనా సుఖినో భవంతు. సదా కళాసేవలు భక్తి మార్గంలో వారణాసి పవన్ కుమార్. ఫేస్బుక్ ఐడి సింగర్ యాంకర్ పవన్.